కేజీ ₹1,00,000 ఉన్న వెండి ధర అతి త్వరలో 2 లక్షలు కానుందా? ఈ వెండి ధర అతి త్వరలో రెట్టింపు కానుంది అని చెప్పారు ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత రాబర్ట్ కియోసాకి. జనవరి 2023లో చూసుకున్నట్లయితే కేజీ వెండి ధర 74,000, కానీ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 1,15,000 దాటింది. అంటే జస్ట్ 2.5 yearsలో 50% రిటర్న్ ని జనరేట్ చేసింది సిల్వర్. మనమే కనుక జనవరి 2023లో సిల్వర్లో పెట్టుబడి పెట్టున్నట్లయితే దాదాపుగా 50% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ అయ్యేది. మీరు అడగొచ్చు 2.5 yearsకి మేము కనుక మా డబ్బుని ఎఫ్డి చేస్తే వచ్చే వడ్డీ చాలా తక్కువ, అదే ఎస్ఐపి చేసుకున్నా తక్కువే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా తక్కువే, కానీ ఇక్కడ 50% కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ అయింది. ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా రిటర్న్ జనరేట్ కావడానికి ఛాన్స్ ఉందా? ఈ టైంలో మా డబ్బుని సిల్వర్లో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా? ఇవన్నీ డౌట్స్ మీకు ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియోలో A to Z అసలు సిల్వర్ ధర ఈ రకంగా పెరగడానికి రీజన్స్ ఏంటి, రాబర్ట్ కియోసాకి గారు చెప్పినట్టు రెట్టింపు కావడానికి ఛాన్స్ ఉందా, ఇవన్నీ పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ సిల్వర్ అన్నది లిమిటెడ్ రిసోర్స్ ఆన్ ఎర్త్, అంటే ఈ సిల్వర్ని మనం చేత్తో తయారు చేయలేం. ఇదొక న్యాచురల్ రిసోర్స్, అంటే భూగర్భంలో ఉంటుంది. దాన్ని మైనింగ్ చేసి మనమైతే తీస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో మైనింగ్ అవుట్పుట్ పెద్దగా పెరగట్లా, అంటే కొత్త కొత్త స్పాట్లు దొరకట్లా సిల్వర్ని బయటకు తీయడానికి, కానీ డిమాండ్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇలా డిమాండ్ బాగా పెరిగి మైనింగ్ అవుట్పుట్ మాత్రం పెరగలేదనుకోండి, ఆటోమేటిక్గా స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే డిమాండ్ ఇంత ఉంటే సప్లై మాత్రం ఇంతే ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సప్లై ఎందుకు తక్కువ? ఈ మైనింగ్ అవుట్పుట్ అన్నది రోజు రోజుకి గ్రో అవ్వట్లా, అంటే డిమాండ్ పెరిగినంత ఫాస్ట్ గా సప్లై పెరగడం లేదు. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇలా డిమాండ్ ఇంతలా పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కారణం మనమే. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళైనా లేదా పండగ వచ్చినా మనం అనగా మన ఇండియన్స్ తెగ సిల్వర్ ఐటమ్స్ ని కొంటూ ఉంటాం. ముఖ్యంగా పూజా సామాన్లు అంటే చెంబులు, కుంకుమ భరిణెలు, దేవుల విగ్రహాలు మరియు హారతిచ్చే పల్లాలు ఎక్సెట్రా ఎక్సెట్రా తెగ కొనేస్తూనే ఉంటాం. అండ్ దాంతో పాటు ఈ మధ్య గోల్డ్ జ్యువెలరీతో పాటు సిల్వర్ జ్యువెలరీని కూడా చాలా మంది కొంటున్నారు. అంతెందుకండి, ప్రెసెంట్ ట్రెండ్ చూసుకున్నట్లయితే గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ తెగ కొనేస్తూ ఉన్నారు. ఏంటి, జనం పూజ ఐటమ్స్ ని అనగా సిల్వర్ పూజ ఐటమ్స్ ని అండ్ జ్యువెలరీని కొంటే డిమాండ్ పెరుగుతుందా? ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే ఈ ప్రపంచంలో జనాభా తెగ పెరిగిపోతూనే ఉన్నారు. జనాభా పెరుగుతూ సిల్వర్ని కూడా చాలా ఎక్కువగా కొనేస్తూ ఉన్నారు, కానీ సిల్వర్ మాత్రం ఈ ప్రపంచంలో చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ చెప్పా, లిమిటెడ్ రిసోర్స్, కానీ జనాభా అన్లిమిటెడ్. జనాభా పెరిగిపోతుంటే సిల్వర్ కన్సంప్షన్ కూడా పెరిగిపోతుంది. ఇక్కడ సప్లై తక్కువ, డిమాండ్ మళ్ళీ ఎక్కువ. అదే విధంగా మనందరికీ తెలిసిందే, ఆర్బిఐ రెపో రేట్ ని తగ్గించింది. ఇలా రెపో రేటు తగ్గడం వలన ఎఫ్డి వడ్డీ రేట్లు, ఇంకొన్ని వడ్డీ రేట్లు తగ్గాయి. సో జనం ఏం చేశారంటే వాటిల్లో ఉన్న డబ్బుని తీసేసి బంగారంలోని, వెండిలోని పెట్టారనమాట. అంటే వెండి కాయిన్స్, వెండి బిస్కెట్స్ కొన్నారు. సో ఎక్కువ జనాభా కొనడం వల్ల కూడా డిమాండ్ అనేది పెరిగింది. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. సో వాళ్ళు కూడా బంగారంలో, సిల్వర్ లో పెట్టుబడి పెట్టారు. అంటే కాయిన్స్, బిస్కెట్స్ కొనేసారనమాట. ఆటోమేటిక్ గా డిమాండ్ అనేది పెరిగింది. అండ్ దాంతో పాటు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే వార్స్, ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలే. ఆఖరికి ఇండియా పాకిస్తాన్ మధ్యలో చూసినా కూడా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. ఇంకొన్ని దేశాల్లో ఇంకా వార్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా వార్స్ జరుగుతున్నట్లయితే ఎకనామిక్ అన్సర్టనిటీస్ వస్తాయి. ఇలా వచ్చినట్లయితే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఇలా ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోతే జనం భయంతో ఆ డబ్బుని తీసేసి బంగారంలోని, సిల్వర్లోని పెడతారు. ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దీనికి మనమే రీజన్ కాదు, మేజర్ రీజన్ వచ్చేసి ఇండస్ట్రీస్ వల్లే సిల్వర్ కి ఈ రేంజ్ లో డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇండస్ట్రీస్ ఆ రేంజ్ లో వెండిని యూజ్ చేస్తూ ఉన్నాయి. అవేంటో చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని మీతో షేర్ చేసుకోవాలి, మీకు పనికొచ్చేది. మనం అందరం మన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఎక్కడ చేస్తూ ఉంటామండి? ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ లో పెడుతూ ఉంటాం, గోల్డ్ లో పెడుతూ ఉంటాం, మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతూ ఉంటాం, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, బాండ్స్ లో పెడుతూ ఉంటాం. కానీ మనలో చాలా మంది వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోరు. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే
కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ₹1 కూడా ఖర్చు పెట్టరు. నన్ను అడిగినట్లయితే ప్రెజెంట్ డామినేషన్ ఏఐ స్కిల్స్ ని నేర్చుకోవడానికి ఎంతో కొంత ఖర్చు పెడితే మంచిది. కానీ ఈ వీడియోలో ఏఐ స్కిల్స్ ని నేర్చుకోవడానికి ₹1 కూడా ఖర్చు పెట్టొద్దు అని చెప్తున్నా. కానీ టైంని మాత్రం కేటాయించండి. అసలు ఎందుకు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా స్కిల్స్ ని నేర్చుకోమంటున్నానంటే దానికి కారణం ఇదండి. 2-day వీకెండ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వీకెండ్ లో మాత్రమే ఉంటుంది. అది కూడా సాటర్డే అండ్ సండే. టైం వచ్చేసి మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 7 వరకు. ఇది కంప్లీట్ గా ఫ్రీ. ఎవరికి? మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఇది ఫ్రీ. నార్మల్గా అయితే దీని విలువ 10,000 కట్టి మరీ జాయిన్ అవ్వాలి. ఈ ప్రపంచంలో 1,00,000 కంటే ఎక్కువ మంది ఈ ట్రైనింగ్ ని తీసుకున్నారు. ఇక్కడ అవుట్ స్కిల్స్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఫ్రీగా ఇస్తున్నారు. దానికోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, పక్కన కామెంట్స్ లో కూడా లింక్ ఉంది. క్లిక్ చేసి రిజిస్టర్ అయితే మాత్రమే, ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అయితే మాత్రమే మీకు ఫ్రీ. గుర్తు పెట్టుకోండి. మీరు అడగొచ్చు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏం నేర్పిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20+ ఏఐ టూల్స్ ని నేర్చుకోవచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకోవచ్చు, డేటా అనాలిసిస్ వితౌట్ కోడింగ్ నేర్చుకోవచ్చు, అండ్ ఏఐ ని యూజ్ చేసుకొని ఎక్సెల్ ని ఎలా వాడాలి, ఎటువంటి కోడ్ లేకుండా టూల్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, అండ్ ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకొని ఇమేజెస్ ని వీడియోస్ ని ఎలా జనరేట్ చేయాలి, ఏఐ ఏజెంట్స్ ని ఎలా డెవలప్ చేయాలి, అండ్ మెయిన్ థింగ్ మన వర్క్ ని ఏ విధంగా ఆటోమేషన్ చేసుకోవాలి, ఇవన్నీ మీరైతే నేర్చుకోవచ్చు. సో ఇది ఓన్లీ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే కాదు, నాన్ టెక్ అయినా, మీరు సేల్స్ జాబ్ చేస్తున్నా, మార్కెటింగ్ జాబ్ చేస్తున్నా, హెచ్ఆర్ జాబ్ చేస్తున్నా, మీరు బిజినెస్ ఓనర్ అయినా, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, ఇలా ప్రతి ఒక్కరికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్ లోని ఇచ్చా. ఫ్రీ కాబట్టి ఈ 2 days ఫ్రీ కాబట్టి మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వమంటారు, ఒకసారి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఫ్రైడే 7 PM కి ఇంట్రడక్షన్ కాల్ ఉంటుంది అనమాట. ఈ అప్డేట్లన్నీ వాట్సాప్ లోనే పెడతారు, చూసుకోండి. అర్థమైందండి? ఇంకా మన టాపిక్, ఎటువంటి ఇండస్ట్రీస్ ఎక్కువగా సిల్వర్ ని యూజ్ చేస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఇండస్ట్రీలో సిల్వర్ ని యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోలార్ ప్యానెల్ లో చూసుకున్నట్లయితే 15 to 20 grams ఆఫ్ సిల్వర్ ఉంటుంది. ఒక సోలార్ ప్యానెల్లో 15 నుండి 20 గ్రాముల వెండి ఉంటుందండి. అర్థమైందా? ఇక్కడ ఒక్క సోలార్ ఇండస్ట్రీ 1 year లో 1000 million ounce ఆఫ్ సిల్వర్ ని యూజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈవీ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఈవీ వాహనంలో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లో సిల్వర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దానితో పాటు ఈవీ వైరింగ్ లో, ఈవీ కనెక్టర్స్ లో ఈ సిల్వర్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ అదే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ లో అండ్ ఇన్ వెహికల్ ఛార్జెస్ లో కూడా సిల్వర్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ అండి, అడ్వాన్స్డ్ సేఫ్టీ సెన్సర్స్ అండ్ కంట్రోల్స్ లో కూడా సిల్వర్ ఉంటుంది. ఈ విధంగా ఈవీ సెక్టర్ ఈ సిల్వర్ ని యూజ్ చేస్తుంది. అండ్ దీనికి కావచ్చు అండ్ సోలార్ కి కావచ్చు డిమాండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కదా. రీసెంట్ గా చాలా మంది సోలార్ ని పెట్టించుకుంటూ ఉన్నారు. కొత్తగా అపార్ట్మెంట్ లేకపోతే విల్లానో కట్టించుకుంటారు అనుకోండి, దాని పైన ఖచ్చితంగా సోలార్ ని పెట్టించుకుంటూ ఉన్నారు. అంటే సోలార్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సోలార్ కి పెరుగుతున్నట్లయితే ఇండైరెక్ట్ గా ఈ సోలార్ ప్యానల్స్ లో వెండిని యూజ్ చేస్తున్నారు కనుక వెండి కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. అంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై మాత్రం అంతే ఉంటుంది. ఆటోమేటిక్ గా ప్రైస్ పెరిగిపోతుంది. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఈవీ. ఈ మధ్య ఈవీని చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఈవీ కార్స్ అని, బైక్స్ అని కదా. సో ఇక్కడ కూడా కన్సంప్షన్ పెరిగిపోతుంది, కానీ సప్లై మాత్రం అంతే ఉంది. ఆటోమేటిక్ గా ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇదండి ఎలక్ట్రానిక్స్. మన ఫోన్ ఉంది. ఈ ఫోన్ లో కాస్త సిల్వర్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది. అదే విధంగా ల్యాప్టాప్స్ లో, టాబ్లెట్స్ లో, టీవీస్ లో, ఎల్ఈడి లైట్స్ లో, అండ్ మెయిన్ థింగ్ స్మార్ట్ హోమ్ డివైజెస్ లో కూడా సిల్వర్ ఉంటుంది. వీటిని ఓతగా కొంటూనే ఉన్నాం. పాత అయిపోయింది అనుకోండి పాడేస్తున్నాం, పని చేయట్లేదు అనుకోండి పాడేస్తున్నాం, కొత్తది కొనుక్కుంటూ ఉన్నాం. సో కన్సంప్షన్ పెరిగిపోతుంది. అండ్ అదే విధంగా మిలిటరీలో చాలా డివైజెస్ లో సిల్వర్ ఉంటుంది అనమాట. మనం చూస్తుంటాం, యుద్ధాలు చేస్తుంటారు కదా ఎలక్ట్రానిక్స్. సో వాటిలో ఖచ్చితంగా సిల్వర్ ఉంటుంది. అదే విధంగా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కూడా సిల్వర్ యూజ్ చేస్తుంటారు. మెడికల్ డివైజెస్ లో కూడా సిల్వర్ ఉంటుంది. సో ఇక్కడ సిల్వర్ కన్సంప్షన్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా చేస్తున్నాయి. అండ్ సప్లై మాత్రం అంతే ఉంది. అందుకనే ప్రైస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సో ఫ్యూచర్ లో కూడా పెరగొచ్చా? ఫ్యూచర్ లో పెరుగుతుందండి. ఎందుకంటే ఇవన్నీ మనమైతే ఫ్యూచర్ లో కూడా యూజ్ చేస్తాం. ఇవి ఇంకా యూజ్ చేస్తాం. అదే విధంగా సోలార్ ఇంకా యూజ్ చేస్తాం. సో ఫ్యూచర్ లో కన్సంప్షన్ ఇంకా పెరగడానికి ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ మైనింగ్ అవుట్పుట్ కనుక పెరిగింది అనుకోండి పర్లా. ఒకవేళ మైనింగ్ అవుట్పుట్ అంతే ఉండి ఇక్కడ కన్సంప్షన్ బాగా పెరిగిందనుకోండి, డిఫరెన్స్ ఉంటుంది సప్లైకి డిమాండ్కి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో కూడా. నేను చెప్పేది అదే. అండ్ మెయిన్ థింగ్ 2020 వరకు డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అంతే ఉంది. అంటే
కన్జంప్షన్ కాస్త తక్కువ ఉండేది 2020 కంటే ముందు. ఎంతైతే డిమాండ్ ఉందో ఆల్మోస్ట్ అంతే సప్లై ఉండేది. కానీ 2020 తర్వాత ఇండస్ట్రీ యూసేజ్ బాగా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ అండ్ సోలార్ ఇవన్నీ బాగా పెరిగాయి. వాళ్ళ కన్జంప్షన్ ఇంకా పెరిగింది. కన్జంప్షన్ పెరగడం వల్ల 2021 నుండి డిమాండ్ భారీగా పెరిగింది. కానీ సప్లై మాత్రం సేమ్ అంతే ఉంది. ఈ డిఫరెన్స్ వల్ల డిమాండ్ పెరిగి ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరిగింది. అందుకనే 2023లో ఇంతున్న కేజీ వెండి ధర 2025 కల్లా ఇంత అయింది. ఇంత రిటర్న్ అనగా ఇంత గ్రోత్ రావడానికి కారణం అదే. డిమాండ్ ఇంతుంది, సప్లై మాత్రం ఇంతే ఉంది. ఓన్లీ దీన్ని చూసి ఫ్యూచర్ లో బాగా పెరుగుద్ది అనుకోవడం తప్పు. మనం ఇంకొకటి కూడా చూడాలి, అదే జీడిపి గ్రోత్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో జీడిపి గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 2.8%. అదే 2024లో జీడిపి గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 3.2%. అంటే 2023 నుండి 24 వరకు ఈ గ్రోత్ రేటు పెరిగింది. ఇలా జీడిపి గ్రోత్ రేటు పెరిగిందంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉంది, వాళ్ళు ఎక్కువ వస్తువులను కొంటున్నారు అని అర్థం. సో వాళ్ళు ఎక్కువ వస్తువులు కొంటున్నట్లయితే ఈ కన్జంప్షన్ కూడా, సిల్వర్ యొక్క కన్జంప్షన్ కూడా ఇండస్ట్రీస్ వల్ల ఇండైరెక్ట్ గా పెరుగుతున్నట్లే కదా. సో మేబీ పాస్ట్ లో ఆ విధంగా కన్జంప్షన్ పెరిగింది కాబట్టి 2023 నుండి 2025 వరకు ఈ విధంగా ధర పెరిగింది మేబీ. కానీ ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే 2025 ఎస్టిమేషన్ జీడిపి గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 2.7% మాత్రమే. ఇది ఎస్టిమేషన్, అది కూడా వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారంగా. సో 2025 ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, మేబీ గ్రోత్ రేటు 2.7% మాత్రమే ఉండొచ్చు. ఈ ఇండికేషన్ చూసుకున్నట్లయితే సిల్వర్ ధర ఇంతకు ముందు ఎలా పెరిగిందో ఆ రేంజ్లో మేబీ పెరగకపోవచ్చు. కానీ ఫైనల్గా చెప్పాలంటే ఎండ్ ఆఫ్ ది డే సిల్వరు ప్రపంచంలో తక్కువ ఉంది, దాన్ని మనిషి తయారు చేయలేడు, అది ప్రీషియస్ మెటల్. కానీ జనాభా రోజు రోజుకి పెరిగిపోతున్నారు, కన్జంప్షన్ ఇంకా పెరుగుతుంది. ఫ్యూచర్లో జనాభా పెరుగుతారు కాబట్టి కన్జంప్షన్ పెరుగుతుంది. అండ్ ఈవీ వస్తువులు, అదేవిధంగా సోలార్, వీటి యొక్క కన్జంప్షన్ కూడా ఫ్యూచర్లో పెరుగుతుంది. సో వాటి యొక్క యూసేజ్ కూడా పెరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కువగా సిల్వర్ని యూజ్ చేస్తుంటారు కదా, సిల్వర్ యూసేజ్ అనేది ఫ్యూచర్లో ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మైనింగ్ అవుట్పుట్స్ ఇంకా పెరిగాయి అనుకోండి, అంటే సప్లై బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఆ రేంజ్లో ధర పెరగదు. ఫ్యూచర్లో మైనింగ్ అవుట్పుట్స్ పెద్దగా రాలేదు కానీ కన్జంప్షన్ పెరిగిందంటే బీభత్సంగా పెరుగుతుంది. రాబర్ట్ కియోసాకి గారు చెప్పినట్టు 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోకర్లా, డబుల్ అయినా ఆశ్చర్యపోకర్లా. సో ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే ట్రెండ్ ఇలాగే కొనసాగితే, అంటే కన్జంప్షన్ ఓతకి పెరిగిపోయి సప్లై మాత్రం తక్కువ ఉందంటే 2 లక్షలు 3 లక్షలు అయినా అవ్వచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో మైనింగ్ అవుట్పుట్స్ బాగా పెరిగి సప్లై మ్యాచ్ అయిందనుకోండి, డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అంత ఉందనుకోండి, అప్పుడు పెద్దగా పెరగదు. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే, ఖచ్చితంగా పెరుగుద్దని నేను కూడా చెప్పట్లా. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్తో మాట్లాడి ఆయన ఓకే అంటే అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. క్లియర్? ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి నచ్చింది అని చెప్పి కామెంట్లో తెలపండి, నచ్చలేదని చెప్పండి. అండ్ ఒకవేళ మీరు కనుక ఫ్రీ ఏఐ ట్రైనింగ్కి అటెండ్ అవుదాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, కంప్లీట్గా ఆన్లైన్ రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.